మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి, మా హృదయాలు చూస్తున్న దేవుడుగా ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, ఆ మాటలు దయచేసి ప్రతి ఒక్కరిని బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. 2 Timothy chapter 1 verse 12. Nevertheless, I am not ashamed. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలోనండి మన దేవుడు ఎవరో మనం ఎరిగి ఉంటే ఏ విషయాన్ని బట్టి కూడా మనం సిగ్గుపడము. మన పరలోకపు తండ్రి ఎంత శక్తివంతుడో మనం కానీ తెలుసుకుని ఉంటే మనం ఏ విషయాన్ని బట్టి నిరసించిపోము, అలాగే కృంగిపోము. అయితే ఈరోజు మన దేవుణ్ణి మనం నమ్ముతున్నామా? మొదటిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా? దేవుణ్ణి మనము నమ్ముతున్నామా, లేకపోతే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలండి. ఈరోజు దేవుణ్ణి మనం నమ్మినట్లయితే ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనం సిగ్గుపడము అనే విషయాన్ని మనం గ్రహించాలండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ సమస్యలు గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావో నాకైతే తెలీదు, కానీ నమ్మదగిన దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనందరము కూడా తెలుసుకోవాలండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మడం మనం వంతండి. మనం నమ్మితే దేవుడి కార్యాన్ని తప్పకుండా చూడగలుగుతాము. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకుని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, నువ్వు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. మనం చదివినటువంటి సందర్భం ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషాతో అలాగే రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి మాట్లాడుతున్న సందర్భం. మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఇశ్రాయేలు ప్రజలు. మరి సిరియా రాజు ఏం చేశాడంటే వీళ్ళని ముట్టడిచ్చాడనమాట. ఎక్కడికెక్కడ కూడా వీళ్ళకి పట్టణంలోకి తినడానికి ఆహారం లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు మరి ఆ సమయంలో మరి రాజు మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి తన అధిపతిని పంపించి, ఏంటయ్యా పరిస్థితి, దేవుణ్ణి అడుగు అని చెప్తే మరి ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట అనమాట. దేవుడు చెప్పాడు, రేపుడికి ఇలాంటి కరువుతో ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉండదు, సమృద్ధిని మీరు చూస్తారు అని చెప్పినప్పుడు ఆ అధిపతి అంటున్నాడు, యెహోవా ఆకాశం తెరిచినా కూడా అంత సమృద్ధిని మేము చూడలేము అన్నప్పుడు ఎలీషా ప్రవక్త అదంతా అంటున్న మాట అనమాట. నువ్వు చూస్తావు నీ కనులారా దేవుడు చేసే అద్భుతాన్ని, కానీ నువ్వు ఆహారాన్ని భుజించవు అన్నాడు. మరి అంత భయంకరంగా సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదదు మరి షమ్రోను ప్రాంతానికి ముట్టడి వేసినాడు. అంటే కనీసం ఎట్లా అంటే పావురపు రొట్టె తినడానికి, గాడిద తల తినడానికి ప్రజలు ఒకరొకరిని చంపుకొని తినేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా కాపాడాడు అంటే ఎంత అద్భుతం అంటే, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్యుల రాజునకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనా గుర్రములను గాడిదలను దండుపేటలు ఉన్న వాటిని ఏమీ తీసుకునకయే తమ ప్రాణములు రక్షించుకున్నట చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పీట విడిచి పారిపోయి ఉండిరి. ఇక్కడ దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, మరి రథముల ధ్వని గుర్రాల ధ్వని వినపడేటట్లుగా చేశాడు ఆ సిరియనులకి. వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మో ఎంతమంది రాజులు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారేమో, ఒకవేళ మరి ఇశ్రాయేలు రాజు అలాగా మాట్లాడుకున్నాడేమో, హిత్యుల రాజుని ఐగుప్తుల రాజులకి డబ్బులు ఇచ్చి మరి మనతో యుద్ధం చేయమని చెప్పాడేమో అని చెప్పేసి వాళ్ళు అన్నీ కూడా అక్కడ విడిచిపెట్టి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారంట. మరి ఆ ధ్వనులు ఎంత భయంకరంగా ఉన్నాయో వాళ్ళంతా పరుగులు తీశారంటే ఆలోచించండి. దేవుడు మన విషయంలో కలుగు చేసుకుంటే పరిస్థితుల్లో ఏవైనా సరే మనల్ని చూసి పారిపోవాల్సిందేనండి.
కాబట్టి నమ్మకము మనం కలిగి ఉండాలి దేవుడి పైన. మనం దేవుడిని సంపూర్ణముగా నమ్ముకున్నట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యం చూస్తాం. ఇక్కడ ఏ యుద్ధము దేవుడు చేపియలేదు. జస్ట్ భయంకరమైనటువంటి ఆ యొక్క ధ్వనులు వినిపించినట్టుగా చేసినప్పుడు ఆ యొక్క దండ అంతా కూడా సిరియన్ల దండు పారిపోయిందనమాట. ఎక్కడెక్కడివి అన్నీ అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుష్ఠరోగులు ఆకలికిట అలమటిస్తున్నారు. అంటే వాళ్ళు పట్టణంలోకి పోలేరు కాబట్టి బయట పట్టణపు వెలుపల ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆకలికి తట్టుకోలేక ఏమైనా కానీ మనం సిరియన్ దండలోకి వెళ్దాం, ఆకలితోనే చచ్చిపోవాల్సిందే కాబట్టి వాళ్ళ చేత మనం చచ్చిపోదాం అని చెప్పేసి పోయి చూస్తే అక్కడ ఎవ్వరు లేరనమాట. మరి ఆ కుష్ఠరోగులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత కావాలో అంత దోచుకున్నారు, ఎంత తిండి కావాలో అంత తీసుకున్నారు అక్కడి నుంచి. అయితే మనం ఈ యొక్క వార్త చెప్పకపోతే తప్పవుతుందని చెప్పి మరి సైన్యాధిపతుల దగ్గరికి వెళ్ళి మరి దండులో ఎవ్వరు లేరు, సిరియనుల దండులో ఖాళీగా ఉన్నారని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. అయితే రాజు ఒక వ్యక్తిని పంపించి చూడమని చెప్తే నిజంగానే దేవుని యొక్క అద్భుత కార్యం జరిగింది. ఏ విధంగా అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పాడు, రేపటి దినమున మరి మీకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని చెప్పాడో ఆ విధంగానే జరిగిందండి. మరి ఇదే అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవని చేతి మీద రాజు ఆనుకునిండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపడగా రాజు ఆ దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారం వద్ద జనులు త్రొక్కులాడుట చేత అతడు మరణమాయెను. ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏ అధిపతితో మాట్లాడారు, నువ్వు చూస్తావు కానీ తినవన్నారు. ఆ అధిపతి ఏమైనాడంటే ఈ యొక్క ఆహారం పంచడంలో మరి ముఖ్యుడుగా నిలబడి ఉన్నప్పుడు ప్రజలు తొక్కిసలాట జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆకలితో అలమటించిపోయినారు, అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, తొక్కిసలాట జరుగుతుంది. ఆ సమయంలో ఈ అధిపతి అక్కడ ఉన్నాడు, ఆ తొక్కిసలాటలో మరి మరణిస్తాడనమాట. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం, దేవుడి మాట నమ్మలేదు ఈ అధిపతి. కాబట్టి చూశాడు కల్లారా దేవుడు చేసిన అద్భుతాన్ని, కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నప్పుడు మనం కూడా ఇలానే అనుకుంటాం, ఆ అధిపతిని అనుకుంటున్నాం, దేవుడు ప్రవక్త చెప్తే నమ్మట్లేదా అని. కానీ పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయండి, పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. ఏ విధంగా అతను ఏమంటున్నాడు, ఆకాశం నుంచి దేవుడు తలుపులు తీసినా కూడా ఇంత ఆహారము దొరకదేమో అంటే అంత కరువుతో అల్లాడిపోతున్నారు లోపల. ఆ ముట్టడి వేయడం ద్వారా వాళ్ళకి ఆహారం లేక అలమటించిపోతున్నారు. మరి అలాంటి భయంకరమైన పరిస్థితి ఉంది, అలాంటిది రేపేలా జరుగుతుంది అని చెప్పేసి మరి ఆ వ్యక్తి ప్రశ్నించాడనమాట అంత పరిస్థితిని చూసి. కానీ పరిస్థితులు నీకు నాకు అసాధ్యంగా కనిపించు, నీకు నాకు కష్టం కావచ్చు, కానీ దేవుడికి కాదు. పరిస్థితి ఈరోజు ఆహారం లేకుండా కనీసం వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే ఒకరినొకరు చంపుకొని తినే పరిస్థితిలో ఉన్నారు. అంత పరిస్థితిని నెక్స్ట్ డేకి దేవుడు ఏం చేసేసాడు, సమృద్ధిగా ఆహారం తినే విధంగా చేశాడండి. కాబట్టి ఈరోజు నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, నువ్వు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, నువ్వు నమ్మితే దేవుడు నీ కోసం కార్యం చేస్తాడు. ఆయన మన కొరకు దిగి వచ్చే దేవుడు అండి. ఇక్కడ ఇశ్రాయేలు అయితే యుద్ధం చేయలేదు, దేవుడే దిగి వచ్చి ఆ భయంకరమైనటువంటి ధ్వనులు చేయటం ద్వారా వాళ్ళంతకు వాళ్ళు పారిపోయే విధంగా చేశారు. మరి ఎంత భయంకరమైన శబ్దాలు వచ్చి ఉంటాయో కదా, మనం అనుకున్నాం ఆల్రెడీ. కాబట్టి ఆ యొక్క శబ్దాల ధ్వనికి వాళ్ళు పరుగులు తీశారు అంటే ఆలోచించండి, దేవుడు దిగి వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల కోసం. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు నీ కోసం దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నమ్మాలి. దేవుడు ఒక ప్రవక్త చెప్తున్నప్పుడు అతను నమ్మలేకపోయాడు, అద్భుతాన్ని చూశాడు కానీ అనుభవించలేకపోయాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా అద్భుతాన్ని చూడగలుగుతున్నాం, దాన్ని అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే నమ్మలేకపోవటం. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి దేవుని నమ్మలేనటువంటి స్థితి ఉందా? మరి దేవుడు కార్యం చేస్తానని చెప్తున్నా కూడా జరుగుతుందా, ఇది జరగదా అనేటువంటి అపనమ్మకంలో మనలో కలిగి ఉన్నామా? అపనమ్మకం కానీ మన జీవితాల్లో వచ్చిందంటే, అపనమ్మకం కానీ మనం కలిగి ఉన్నామంటే దేవుడు చేసేటువంటి కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకోలేమండి. కాబట్టి దేవుడి కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే సంపూర్ణంగా మనం దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడి కార్యాలు చూడడానికి విశ్వాసంతో కనిపెట్టాలి. విశ్వాసం మనలో ఉంటే తప్ప దేవుడి కార్యము మనము చూడలేము. కరువుని సహితం సమృద్ధిగా మార్చగలిగినటువంటి శక్తివంతుడండి మన దేవుడు. కాబట్టి రోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో, అనేక దినాలుగా నిన్ను వేధిస్తుందో, నీకు ఇబ్బందిని కలుగజేస్తుందో ఆ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఆ పరిస్థితిలో నీకు ఒక గొప్ప సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకోని రీతిగా, నువ్వు ఊహించని రీతిగా దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన దాచి ఉంచినటువంటి మేలుని ఎవ్వరు కూడా ఊహించలేరండి. అంత గొప్పగా దేవుడు మన కోసము అద్భుతాలు చేస్తాడు. అయితే నువ్వు నమ్మగలగాలి. నువ్వు నమ్ముతున్న దేవుడు ఎవరు అని నువ్వు ఎరగగలిగితే చాలండి. నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ దీనస్థితి ఉన్నత స్థితికి దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక.
పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. ఇజ్రాయెల్ పక్షముగా నువ్వు ఉండి తండ్రి, అద్భుత రీతిగా తండ్రి వాళ్ళ జీవితంలో తండ్రి కార్యం చేసావు. కరువుని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు తండ్రి. నమ్మితే మా కోసం ఏ కార్యమైనా చేస్తావు. దిగి వచ్చే దేవుడుగా ఉన్నావు. ఈరోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉండి ప్రభు ఆశతో నీ వైపు చూస్తున్నారో ప్రభు వాళ్ళ జీవితాల్లో నీ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గొప్ప వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.